నమస్తే అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? ఈ జోరు వర్షంలో, తుఫాన్లో ముందు తుఫాను రెండో రోజండి. నా పనైతే నేను చేసుకుంటూనే వెళ్తాను. చాలామంది దాతలు మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఈరోజైతే ఎవరు లేరండి. అయినా సరే మన ప్రోగ్రామ్ అయితే ఆపేది లేదు. ఎందుకంటే ఇంత జోరు వర్షంలో ఆకలి కోసం చూస్తున్నారు కదండి. ఎంతమంది ఎదురు చూస్తున్నారో వస్తుంది అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారండి. మనకి ఉన్న దాంట్లోనే మనకి తోచిన దాంట్లోనే చూస్తున్నారు కదా. మా నాని అయితేనండి ఆ రోడ్ అటు సైడ్ వెళుతూ మార్గం మధ్యలో చూసి అయితే వచ్చారు. మా నాని చాలా ఫేమస్ అండి. ఎందుకని అంటారా, వన్ డే మహేష్ బాబుతో అండి, సినిమా యాక్టర్ మహేష్ బాబుతో ఫ్యామిలీ మొత్తం వన్ డే ఉన్నారనమాట. మరి గ్రేటే కదండి. అయితేనండి మా నానికి మధురానగర్ సత్యనారాయణపురం రవీంద్ర భారతి స్కూల్ దగ్గర అయితే ఆ చిన్న షాప్ అనమాట. తనది పచ్చళ్ళు కానీ మిల్లెట్స్, దోశలు ఇట్లాగా రకరకాల ఉంటాయండి వాళ్ళ షాప్లో. అయితే ఎవరు ఆ పచ్చడి ఆర్డర్ పెట్టారంట. వెళ్తూ మార్గం మధ్యలో పోనీలే సుకన్య గారు, నేను ఇంకొకసారి ఇస్తానని చెప్పి ఆ పచ్చడి మనకైతే మన వాళ్ళందరికైతే పెడుతున్నారండి. నిజమే కదండి. అదే కదండి దాతృత్వం అంటే. జోరు వర్షంలో కూడా చాలామంది దాతలు మనకి సహాయం చేస్తున్నారండి ఇప్పటికీ కూడా. అయితే ఈ రోజైతేనండి నా సుకన్య గార్డెన్ నుంచి నేనే స్పాన్సర్. అంతే కదండి. ఇంకా దాతలు ముందులకు రావాలి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చేయగలుగుతానని నమ్మకం అయితే నాకుందండి. ఎప్పుడు ఈ వ్యాన్ దగ్గర ఈయన కూర్చొని ఉంటారనమాట. శేఖర్ గారు కానీ ఎవరో ఒకరు ఫుడ్ తెచ్చిస్తూ ఉంటారు. నేను మధ్యలో ఉంటాను కాబట్టి ఈరోజండి ఈ వ్యాన్ పక్కనే పెట్టాను కాబట్టి నేనే ఇతనికి ఇచ్చాను. పాపం లెగవలేడనమాట. అక్కడే కూర్చుంటాడండి. వర్షమైనా ఎండైనా ఇంకేదైనా సరే ఏ టు జెడ్ అక్కడేనండి. ఇది అండి ఈరోజైతే ముందా తుఫాను విశేషాలు.